గేమ్ చేంజర్ విడుదల తరువాత తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని దిల్ రాజు సోదరుడు శిరీష్ వ్యాఖ్యానించారు. సినిమా ఫ్లాప్ అయ్యాక హీరో ఏమైనా హెల్ప్ చేశాడా, డైరెక్టర్ చేశాడా, కనీసం ఒక ఫోన్ కూడా చెయ్యలేదు అంటూ ఘాటుగా స్పందించారు. నితిన్ సినిమా తమ్ముడు ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. శిరీష్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ అభిమాన హీరో రామ్ చరణ్ గురించి గాని, గేమ్ చేంజర్ సినిమా గురించి గాని మరోసారి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. ఇది గమనిక కాదు, హెచ్చరిక అంటూ 6 పాయింట్లు మెన్షన్ చేసి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశారు. ఆ పాయింట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఒక పాయింట్ మాత్రం మెగా ఫ్యాన్స్ హైలైట్ గా అడిగారు. సినిమా అనేది ఒక బిజినెస్. దాని లాభాలు నష్టాలు రెండూ వస్తాయి. అది మీకు కూడా తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి మాత్రం అది వేరే వాళ్ల మీద ఆపాదించడం ఎంతవరకు సమంజసం అంటూ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ప్రశ్నించారు. నేనొక్కడినే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? మైత్రి బ్యానర్ లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరినైనా హీరోల గురించి సంభాషించారా? సైంధవ్ సినిమా ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది అని మీరే చెప్తున్నారు. వెంకటేష్ కి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా? ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా? దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది ఎవరు? RRR తరువాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు ఈ విధంగా విషం చిమ్మడం కరెక్టేనా? 3 ఏళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి చూసి విసుగు చెందారు. అది కూడా ఫ్లాప్ అయింది. ఆ మానసిక శోభ మాకు ఇంకా తగ్గలేదు. అది తగ్గించాల్సింది పోయి మీరే ఇలా రోజు రోజుకు గేమ్ చేంజర్ ఫ్లాప్ అంటూ మమ్మల్ని బాధ పెడుతున్నారు. ప్రతి ప్రెస్ మీట్ లో అవసరమున్నా అవసరం లేకపోయినా ప్రతి ఇంటర్వ్యూలో కావాలని దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు కోపానికి గురి చేస్తున్నారు. ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి గేమ్ చేంజర్ సినిమా గురించి ఎవరైనా సరే ఎక్కడైనా సరే మాట్లాడినా, రామ్ చరణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడినా, తప్పుగా అర్థం వచ్చేలా కౌంటర్స్ వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖబర్దార్. ఇట్లు రామ్ చరణ్ అభిమానులు అంటూ ఓ లేఖ రిలీజ్ చేశారు. చరణ్ 3 ఏళ్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాకుండా ప్రతిరోజు విషం చిమ్మడం ఏంటని ఫైర్ అయ్యారు. మరో అడుగు ముందుకేసి బాయ్కట్ ఎస్వీసీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. శిరీష్ వ్యాఖ్యల మీద మరొక ఇంటర్వ్యూలో దిల్ రాజు వివరణ ఇచ్చినా అభిమానులు సంతృప్తి చెందలేదు. దాంతో శిరీష్ దిగి వచ్చారు. సారీ చెప్పారు. అందరికీ నమస్కారం. నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారితీసి దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడాము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి అంటూ ఒక లెటర్ విడుదల చేశారు. శిరీష్ రెడ్డి వివరణతో సంతృప్తి చెంది మెగా ఫ్యాన్స్ క్షమిస్తారో లేదంటే నితిన్ తమ్ముడు సినిమాను బాయ్కట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.